చంద్రగ్రహణం అంటే అర్థం చేసుకుందాం. మనకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా, విజ్ఞానపరంగా సూర్యుడు, భూమి, చంద్రుడు 3 గ్రహాలు ఉన్నాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉండగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ వ్యవస్థ అంతా కూడా తనకు తన గ్రహింపే. ఆ మాటకొస్తే బయట ఎన్ని విషయాలైనా, ఎంత విజ్ఞానమైనా, ఏదైనా సరే తనకు గ్రహింపుగా స్వరూపం. తన గ్రహింపే తనకు గ్రహము. గృహ్ణాతీతి గ్రహ. సూర్యుడు ఈ విధంగా తన గ్రహింపుకి గ్రహం, భూమి తన గ్రహింపుకు గ్రహం, చంద్రుడు తన గ్రహింపుకు గ్రహం. గ్రహింపు తనది. బయటవన్నీ ఉపమానములు. ఉపమేయ స్వరూపం తన గ్రహింపు. బయట ఉపమానంగా సూర్యుడు ఎట్లాగైతే లోకానికంతా తేజస్సునిచ్చే వెలుగునన్నారో, అటువంటి వెలుగు తనకు లోపల ఆత్మభావంగా తను గుర్తించేటట్టుగా కలుగుతున్నటువంటి ప్రశాంత స్వరూపము, పూర్ణ స్వరూపము, అమృత స్వరూపము ఇది తనకు ఎప్పుడూ కలుగుతున్నది. ఈ కలుగుతున్న దాన్ని గ్రహించుట భవతీతి భూమి. గ్రహించేటప్పుడు తనకి ఎట్లా కలుగుతుందో, ఎట్లా తెలియవస్తున్నదో ఇది తనకు భూమి. ఇప్పుడు సూర్యుని యొక్క వేడి భూమి మీద పడి భూమిని అయస్కాంతం చేసి తన చుట్టూ తిప్పుకుంటోంది. అయస్కాంతం చేయటం అంటే అయః కాంత. అయం అంటే ప్రవర్తనాత్మకంగా, కాంతం అంటే కము కాంతవు, వెలుగు. అంటే వెలుగుగా ప్రవర్తింపచేస్తోంది. తాను వెలిగేటట్టుగా, తనను తాను తెలుసుకునేటట్టుగా ప్రవర్తింపచేస్తోంది. ఎవరు? సూర్యుడు భూమిని ఎట్ట చేస్తున్నాడో అట్లాగే తన పూర్ణత్వము, తన ప్రశాంత స్వరూపము, తన గ్రహింపును, తనకు గ్రహింపులో కలిగేవన్నిటినీ కూడా పూర్ణంగానే చేస్తోంది, ప్రశాంతంగానే చేస్తోంది, అయస్కాంతంగా చేస్తోంది. వెలుగుగా గ్రహించేటట్లుగానే, తెలిసేటట్లుగానే లోపల మనకు ఇస్తున్నది. ఇది చాలా గొప్ప విశేషం. కానీ మనిషి మాత్రం ఎట్లా ప్రవర్తిస్తాడు? బయటే కావాలని, దానివల్లనే తనకేదో కలుగుతుందని, ప్రశాంతత దానివల్లే వస్తుందనుకుంటాడు. ఒకటి కాకపోతే ఇంకోటి భోగాలు, అవసరాలు, వసతులన్నీ కల్పించుకొని దానివల్లనే తనకు వెలుగు కలుగుతుంది అనుకుంటూ ఉంటాడు. చూసారా? ఇది తను చేసేటటువంటి వంచన, ఆత్మవంచన అంటారు. ఆత్మవంచనగా చేసుకుంటున్నాడు. లోపల అంటే సూర్యుడిగా పోల్చబడినటువంటి తన ప్రశాంత స్వరూపం అందించేదాన్ని తాను తీసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇంకో పోలిక ఎట్లా వస్తుందంటే, సూర్యుని యొక్క వెలుగు భూమి మీదకి వచ్చేటప్పటికి వేడిగా ఉంటుంది. అదే సూర్యునికి వెలుగు చంద్రుడి మీద పడి పరావర్తనమై భూమికి అందినప్పుడు అది చల్లగా ఉంటుంది. ఆ పరావర్తన స్వరూపమే మనిషి ఎంత కొట్టుమిట్టాడినప్పటికీ కూడా చేత కాదంటే, నిగ్రహం అంటే ఏడ్చిపోతాడు, అవస్థపడిపోతాడు. అమ్మో, నిగ్రహం అంటే మన చేత కావట్లేదు అంటాడు. బయట ఎన్ని అవస్థలైనా పడతాడు, కానీ ప్రశాంతంగా తన స్వరూపంలో తనకే పూర్ణంగా అందుతున్నాను గ్రహించడం చేత కాదన్నటువంటి ఈ మనిషి యొక్క వ్యవస్థకు సమాధానం ఏమన్నారు? సాధన చెయ్యి, విచారణ చేసి పోల్చి చూసుకుంటే నీకు చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, విలువ తెలుస్తుంది అని అన్నారు. ఇది సాధన. ఇదే చంద్రుడు. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి పరావర్తనమైతే ఎట్లా ఉంటుందో అట్లాగే పూర్ణత్వం యొక్క, ప్రశాంతత యొక్క స్వరూపము మనకు సాధన మీద పడి అక్కడి నుంచి మనకు గ్రహింపు వస్తే
అది ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప విశేషమే. తర్వాత తప్పించుకోవటానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నటువంటిది కుదిరేది కాదన్నారు. ఎందుకంటే మనం చపలంగా తిరుగుతుంటే ఇట్లా తరంగముల్లాగా తిరుగుతుంటాం. దానికి మధ్య గీత గీస్తే అదేమో నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా ఉన్న గీతకి అటు ఇటు పైకి కిందికి ఈ తరంగం వెళుతూ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు కూడా మధ్య గీతను తగులుతుంది, మళ్ళీ పైకి వెళుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ మధ్య గీతను తగిలి మళ్ళీ కిందికి వస్తుంది, పైకి వెళుతుంది, మళ్ళీ కిందికి వస్తూ ఉంటుంది. అట్లాగే మనకు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటే కూడా మనకి వస్తుంది కృష్ణపక్షము, శుక్లపక్షము అని వస్తూ ఉంటుంది. ముందు శుక్లపక్షం వస్తుంది, తర్వాత కృష్ణపక్షం వస్తుంది. శుక్లపక్షంలో చంద్రుడు ఎదుగుతూ ఒక పౌర్ణమి వస్తుంది. ఆ తర్వాత చంద్రుడు క్షీణించడం ఉంటారు, అంటే తక్కువ కావటం, అవి మళ్ళీ అమావాస్య వస్తూ ఉంటుంది. ఇది కూడా చంద్రగ్రహణమే. అంటే చంద్రుని మనం గ్రహించే తీరన్నమాట. చంద్రుని మనం ఎట్లా గ్రహిస్తున్నాము అంటే, ఒకసారి ఎదిగేటప్పుడు పూర్ణత్వాన్ని గ్రహించి, పూర్ణమును అంటే పౌర్ణమిని గ్రహించి పైకి ఎదుగుతున్నాం. మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ పౌర్ణమిని తగిలి, అంటే స్థిరత్వమును తగిలి, పూర్ణత్వాన్ని తగిలి మళ్ళీ కిందికి వస్తున్నాం. అట్లాగే ఏమవుతుంది, శుక్లపక్షంలో ఎదుగుతున్నాడు, పూర్ణత్వాన్ని అందుకుంటున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ కిందికి వస్తున్నాడు. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ పూర్ణత్వాన్ని అందుకుంటాడు. పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు, అంటే అమావాస్యకి మళ్ళీ రావాలంటే పౌర్ణమి నుంచి అమావాస్య వస్తాడు, మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమిని తగిలి మళ్ళీ వెళ్తాడు, పైకి వెళ్తాడు. ఈ పౌర్ణమిని మనం దర్శనం చేయటం అనేటటువంటిది అది కూడా చంద్రగ్రహణమే మనకు, అంటే చంద్రుని మనం గ్రహించటమే. అయితే చంద్రుని గ్రహించడం ఎట్లా ఉంది, ఇట్లా అస్తవ్యస్తంగా ఎగుడు దిగుడుగా మనకున్న చూసారా, ఇది కూడా చంద్రగ్రహణమే. అయితే ఇంకా కొన్ని క్లిష్ట విషయాల్లో ఎట్లా ఉంటుందంటే, పూర్తిగా సూర్యుని మనం గ్రహించలేనట్లుగా, చంద్రుని గ్రహించలేనట్టుగానే ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో మనకు భౌతికంగా చూపిస్తున్నారు. ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మలో సూర్యుడు ఇక్కడ భూమి, ఇక్కడ భూమి, ఆ తర్వాత ఇదేమో చంద్రుడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ముగ్గురు కూడా ఒకే అక్షరంలో ఉన్నారు. పౌర్ణమి రోజున ఎప్పుడూ ఒకే అక్షరంలో ఉంటారు. అక్షరం అంటారు. అక్షరం అంటే నక్షరతి, క్ష అక్ష, నక్షరతి ఇది అక్షరం. ఎప్పుడూ గ్రహించరు, తేడా రాదు. అంటే తేడా రాదంటే సూర్యుడు స్థానంలో పూర్ణంగా ఉన్నాడు, భూమి స్థానంలో పూర్ణంగా ఉన్నది, చంద్రుడి స్థానంలో పూర్ణంగా ఉన్నాడు. అయితే వీడు ఒకే అక్షరంలో వచ్చి చేసినప్పుడు ఒకానొక స్థానంలో అట్లా వచ్చినప్పటికీ కూడా అని అర్థం. అంటే ఏమిటి, ఎప్పుడు మనకు కష్టాలు వచ్చినా కూడా సూర్యుడి స్థానం సూర్యుడే ఉంటుంది. అంటే తన పూర్ణత్వము, తన ప్రశాంతత తన దగ్గరే ఉంటుంది. దాన్ని గ్రహించేటటువంటి డిజైన్ చేయబడినట్టుగా తన దేహము, తన జీవన వ్యవస్థ అట్లాగే ఉంటుంది. సాధన అనే ధర్మ స్వరూపము అట్లాగే ఉంటుంది. కానీ మనం గ్రహించడంలో తేడా వచ్చేటప్పటికి ఏమొస్తుంది, ఎట్లాగైతే ఈ బొమ్మలో ఎట్లా ఉంది, సూర్యుడు అక్కడ ఉండగా, భూమి ఇక్కడ ఉండగా, ఆ భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుంది. నీడ దీనివల్ల వస్తుంది, సూర్యుని వల్ల భూమికి నీడ చంద్రుని వల్ల కలుగుతుంది. అర్థం చేసుకోండి. సూర్యుని వల్ల అంటే పూర్ణ స్వరూపం, ప్రశాంతత స్వరూపం. ప్రశాంత స్వరూపాన్ని గ్రహించనందువల్ల ఏమవుతుంది, తన సాధనకు, తన గ్రహించని తన భూమియే తన సాధనకు పూర్తిగా చీకటి తెచ్చేసింది, తెలుసుకోలేకుండా చేసింది. ఇది కూడా చంద్రగ్రహణం. అర్థమవుతుందా? కనుక చంద్రగ్రహణం అనేటటువంటిది
మనిషి తన భూమిని అంటే తనకేం కలుగుతోందో తనకు లోపల నుంచి పూర్ణ స్వరూపం ఎట్లా కలుగుతుందో అది గుర్తించలేడు. దాన్ని విచారణగా సాధనగా తీసుకుంటే ఎట్లా ఉంటుందో దాన్ని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో అట్లా ఇరుక్కుపోతాడు. చూసారా, ఆ ఇరుక్కుపోవటమే తనకు జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం అంటే చంద్రుని గ్రహించటం. భూమి చంద్రస్య గ్రహణం, భూమికి చంద్రుని గ్రహించడం. భూమి సాధనోపాయాన్ గ్రహణం అంటే సాధనోపాయా గ్రహణం అంటే భూమికి సాధనోపాయముల యొక్క గ్రహణం. అర్థమైందా? అది మనకు అవుతుంది. ఇంకా చాతకాక ఏమంటాడంటే, ప్రసిద్ధంగా రాహువు కేతువు అని ఇద్దరున్నారు, రాక్షసులున్నారు, వాళ్ళు చంద్రుని మింగేస్తారు అని అంటారు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ ఏం కనిపించడం లేదు కదా. ఇటువంటి మాటలు మాట్లాడితే పాశ్చాత్యులకి వాళ్ళు అసలే ఏమి తెలియని వాళ్ళు మనని ఎగతాళి చేస్తారు. అంతే, చాతకాని వాళ్ళు ఎగతాళికి గురి అవుతారు. కానీ అటువంటి అజ్ఞానము హిందూ ధర్మంలో లేదు, వాస్తవంలో లేదు. మన గ్రహింపుకి అటువంటి దోషాన్ని మనకు సృష్టి అందించటంలే. అందుకోపోవటం అనేటటువంటిది మనిషి యొక్క దోషం. అందువల్ల ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. రాహు అంటే రహత్యాగే అంటే విడుచుట. ఇది రాక్షసం ఎందుకు అయిందంటే ఏం విడుస్తున్నాడో మనిషికి అర్థం కావటం లేదు. విషయాలు వస్తున్నాయి, అవే నాకు కావాలి, దాంతోనే బతకాలనుకుంటున్నాడు కానీ వాటిని విడిచేశాడు. అంటే మరి కావాలనుకున్నవాడు ఎందుకు విడిచేశావు అంటే, అవి ఉంటాయా, అవి ఉండమని వెళ్ళిపోయినాయా, తానే వదిలిపెట్టేశాడు, అది కూడా తెలియటం లేదు. అంటే రాహువు తెలియటం లే. మరి లోపల ప్రశాంతతను విడిచేశాడు, అది ఎందుకు విడిచేశాడు, అది విడిచాడని కూడా తెలియదు వీడికి. కనుక ఉభయపక్షం, బాహ్యము అంతరము, లోపల బాహ్యాభ్యంతరముల్లో కూడా విడుచుట అంటే ఏమిటో తనకు అర్థం కానటువంటి రాక్షసం అంటే పాలన చేసుకోవలసిన అంశములుగా ఉన్నాయి. ఆంతరంగికమైనటువంటి ఉన్న స్వరూపము బయటకు కూడా పాలన చేసుకుని అంటే పోల్చుకుని చూసుకుంటూ సాధనలో తాను చేయవలసినటువంటి అర్థంగా ఉంది. మనం ఏం చేసాం, సాధనకే అడ్డం వచ్చేటట్లుగా ప్రవర్తిస్తున్నందువలనే అది ఇప్పుడు రాహు చంద్రుడిని మింగేశాడంటే అర్థం అది. మన తెలియనటువంటి మనం త్యాగ లక్షణము ఏమైంది, మన సాధనను మింగేసింది. లేకపోతే కేతు అన్నారు, కిత జ్ఞానే, జ్ఞానం అంటే ఎరుకతో ప్రవర్తించడం అనేటటువంటిది. విడిచాడట్లాగో ఎరుకతో ప్రవర్తించడంలో కూడా రాక్షసం చేసుకున్నాడు. అంటే తన ప్రశాంతత తనకు తెలియకుండా ప్రవర్తించాడు కనుక ఇది కూడా, ఈ జ్ఞానం కూడా తనకు రాక్షసమైంది. బయటవి కూడా తను మోసం చేస్తున్నాయి, అవి మోసం చేస్తున్నాయి, తనే కల్పించుకున్నాడు అన్నట్లు అర్థం కావటం లేదు. చివరికి అంతేకాకుండా తన భూమి యొక్క అంటే తన స్థితిగతులను తనకే అర్థం కాకుండా ఇది కూడా తనకు ఎరుక లేకుండా. ఏడవనైతే ఏడుస్తాడు కానీ కారణం తెలియదు తనకు, తను తప్పు చేశాడని తెలియదు. తను తప్పు చేశాడని తెలియకుండా ఎన్ని కష్టాలు పడతారో అస్సలు లెక్కలేదు. మనిషి కాదు వాడు, తను తాను మోసం చేసుకునేటటువంటి రాక్షసుడు. తన భూమిని మింగేశాడు పనికి రాకుండా. చంద్రగ్రహణం అన్నారు, భూగ్రహణం అని చెప్పాలి, అది కూడా చెప్పచ్చు. సూర్యగ్రహణం వస్తుంది, సూర్యుని మింగేస్తాడు, భూమిని మింగేస్తాడు, చంద్రుని మింగేస్తాడు, పూర్ణ స్వరూపాన్ని మింగేస్తాడు, తన అనుభవాన్ని తన పోకడని మింగేస్తాడు. ఏమవుతుందో చూసుకోవడం చేత కావట్లేదు, తన సాధన ధర్మం అంటే ఏమిటో అది కూడా తెలియదు, దాన్ని కూడా మింగేస్తాడు. ఇది కూడా గ్రహణం. చంద్రుని మింగేస్తే చంద్రగ్రహణం,
సూర్యుని మింగేస్తే సూర్యగ్రహణం. ఇప్పుడు చంద్రుడిని మింగేశాడు కనుక చంద్రగ్రహణం అయింది. మింగేస్తే ఏం చేస్తాడు? ఏ జన్మకైనా లోకం ఎట్లా ఉంటుందంటే పులినోడ తలకాయ దూర్చి పులిని కొరకద్దని చెప్పమంటాడు. నేను అట్టగే చేస్తా కానీ పులిని కొరకద్దని చెప్పమంటాడు. వీడి సాధన ఇంత లక్షణంగా ఉంది, వీడి బతుకు ఇంత లక్షణంగా ఉంది, వీడి జీవితం ఇంత లక్షణంగా ఉంది. చంద్రగ్రహణం ఇట్లా ఉంది, అందుకనే మింగేశారని. అయితే భౌతికంగా ఎటు చూపిస్తుంది అది కూడా. ఇప్పుడు మరి నిన్న చంద్రగ్రహణం వచ్చింది అంటే అది పట్టు స్నానం అని విడుపు స్నానం అంటారు. ఆ మధ్యలో కాసేపు చంద్రుడు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. కనిపించకుండా పోవటానికి ఆవరించడం అన్నట్టుగా నీడ ఆవరించడము, ఆ తర్వాత నీడ తొలగిపోవటం. నీడ అంతేగాని రాక్షసులు లేడు, దెయ్యాలు లేవు, భూతాలు లేవు. భౌతికంగా ఎట్లా లేదో అట్లాగే తనది కూడా అది క్షణికంగా జరుగుతూ ఉంటుంది. చేసి మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తుంది సృష్టి. ఎట్లాగైతే ఇట్లా పోయి తిరిగేటప్పుడు ఏం చేస్తుంది, ఇట్లా వచ్చిందంటే మళ్ళీ పూర్ణత్వాన్ని తాను తగిలేటట్టుగా అవకాశం ఇస్తుంది. మళ్ళీ అందుకోకపోతే మళ్ళీ పోయి మళ్ళీ ఇక్కడ రా, మళ్ళీ పూర్ణత్వాన్ని మళ్ళీ చూడు, మళ్ళీ పూర్ణత్వాన్ని చూడు, కింది పైన పూర్ణత్వాన్ని చూడు, మళ్ళీ పైకెక్కిన మళ్ళీ పైకెక్కినా మళ్ళీ పూర్ణత్వాన్ని చూడు. పూర్ణత్వం వేరు, అది పైది గొప్ప కాదు, కిందిది నీచము కాదు. పైది గొప్ప అనే పదం లేదు. పైది రెండింటిని అట్లా కోసేస్తే ఏమవుతుంది? సరళ రేఖ ఉంటుంది. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఈ గుర్తించడమే మనకు నిలుపుకోవలసినటువంటి చంద్రగ్రహణం. చంద్రగ్రహణం అంటే చంద్రుణ్ణి దోషాలు ఆవరించినవి కాదు, చంద్రుణ్ణి భూమి ఎట్లా తన 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 స్థితిగతులు, తన సాధన ఎట్లా గ్రహిస్తుందో అది నిజమైనటువంటి చంద్రగ్రహణం. భలే బాగుందని చప్పట్లు కొట్టడానికి కాదు, అర్థం చేసుకొని తాను ఏమవుతున్నాడో చూసుకుంటే తన పూర్ణ స్వరూపం తనకే ఉంది, తన సాధన ధర్మం తనతో పాటే ఉంది, తను ఎదగటానికి అవకాశము తనతో పాటే ఉన్నది. దాన్ని మనం ఏం చేయాలి? నిలుపుకోవాలి. నిలుపుకోవటమే నిజమైనటువంటి చంద్రగ్రహణం. కానీ చంద్రుని పాడు చేసేయటం, చంద్రుడి మీద నీడ రావటం చంద్రగ్రహణం కాదు. ఓ సత్